అండ్ నాకు ఇప్పటినుంచి ఉన్న ఒక డౌట్ సార్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మహానటి బయోపిక్ చూసినప్పుడు మహానటికి కూడా మీరే రాశారు. సో కొన్ని కొన్ని మాటలు లైక్ ఎక్కువగా చలిస్తూ ఉంటాయి, మాకు ఎక్కువగా అంటే లైక్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటాయి. కాబట్టి అంటే మీరు ఎంతవరకు రీసెర్చ్ చేశారు సావిత్రి గారి గురించి? మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, ఒక డైలాగ్ ఏదో ఒకటి సావిత్రి గారు? నిజంగా మహానటి అనేది సావిత్రి గారి క్యారెక్టరైజేషనే ఒక అద్భుతమైన క్యారెక్టర్. అది నాగశ్విన్ గారు ఆ కథ చెప్పినప్పుడే నాకు మైండ్ పోయింది, ఏంటి ఇంత అద్భుతంగా చేసుకున్నాడు ఆయన కథ అని. ఆవిడ జీవితంలో మనం ఎవరూ అలా బతకలేము. ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేయటం, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నాకంటే చిన్నదే అనుకోవటం. నాకు వచ్చిన సమస్య నాకంటే చిన్నదే అనేటువంటి ఫీలింగ్ ఉంది చూసావా, అది ఎవరు చేయలేరు ఆ పని. చచ్చిపోతున్నానని తెలిసి కూడా రాజీ పడకపోవటం, తను ఎలా బ్రతకాలనుకుందో అలాగే బతికింది, తను ఎలా అలా చనిపోతున్నానని తెలిసి కూడా అలా చనిపోయింది. ఆవిడ ఎక్కడ ఆయన జీవితంలో ఎక్కడ రాజీ పడినట్టు దాఖలాలు లేవు అసలు. రెండు, ప్రతిదాన్ని పూర్తిగా అనుభవించడం. ప్రేమని పూర్తిగా అనుభవించింది, ద్వేషాన్ని పూర్తిగా అనుభవించింది. ఎంత ద్వేషం ఉన్నా కూడా ప్రేమించిన మనిషిని దూరం పెట్టిందే కానీ తను దూరం అవ్వాల. ప్రేమించిన మనిషికి తను దూరంగా ఉందేమో తప్ప ఆ మనిషిని కాదని చెప్పేసి చాలా చిన్న వయసులో బయటకు వచ్చింది. ఇంకో పెళ్లి చేసుకుందా? లేదు, చేసుకోలేదు. చచ్చిపోయేదాకా జమినీ గణేషన్ గారే ఆవిడ హస్బెండ్. చనిపోయేదాకా దూరంగా ఉన్నా సరే, చిన్న వయసులోనే దూరం అయినా సరే, మనసులో నుంచి మాత్రం ఆయన తీసేయాలి. శారీరకంగా దూరంగా ఉన్న మనసు నుంచి మాత్రం తీసేయాలి. ప్రేమని పూర్తిగా అనుభవించడం, అలాగే కీర్తిని పూర్తిగా అనుభవించడం. పీక్ చూసింది ఆవిడ. అట్ ద సేమ్ టైం పాప గారమ్మ, ఇంకా చెప్పాలంటే తక్కువ పతనం అన్నమాట మనం అనలేము. మహాతల్లి విషయంలో పతనం అన్న మాటని మనం వాడలేము. దాన్ని కూడా పూర్తిగా చూడటం. కీర్తిని పూర్తిగా చూసింది, దీన్ని పూర్తిగా చూసింది. అన్నిటినీ పరిపూర్ణ జీవితంలో ఉండే ఎమోషన్స్ మొత్తాన్ని చాలా చిన్న వయసులో అన్ని ఎమోషన్స్ని అనుభవించేసింది మహాతల్లి. అంత గొప్ప క్యారెక్టర్ ఎక్కడ దొరుకుతుంది? నిజంగానే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు నాకు తెలిసి. అండ్ ఈ జనరేషన్లో ఆవిడంత పేషెన్స్, ఆవిడంత ఇది ఎవరికి ఉండదేమో. అండ్ అగైన్ ఆపరేషన్ వాలంటైన్, సాహసోపేతమైన నిర్ణయాలు ఆవిడ తీసుకునేది కూడా. ఉత్తర పక్క మనిషికి పెళ్ళయిందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, అయినా కూడా పెళ్లి చేసుకోవటం. ఎవరు తీసుకుంటారు ఆ నిర్ణయం? తెలిసి కూడా ప్రేమించాను అంటే ఆ ప్రేమను అనుభవించాలి అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఆయన ఏంటో తెలుసు, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసు, బట్ స్టిల్ ఆవిడ చేశారు. చేసుకు అందుకని ఆయన చెడ్డవాడు కాదు. ఆయన క్యారెక్టర్లో కొత్తదనం ఏంటో కూడా మనం చూపించాం. ఎక్కడ మనం ఎవరిని తక్కువ చేయలే. సావిత్రి గారి గొప్పతనం చెప్పడం కోసం అని చెప్పి జమినీ గణేషన్ గారిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈక్వల్గా చూపించారు. ఎవరి గొప్పతనం వాళ్ళదే. అన్నీ చూపించే అవకాశం ఆ కథలో దొరికింది. అవును సార్, ట్రూ. అండ్ చాలా మందికి మహానటి చూసినప్పుడు అయితే నాకు తెలిసి ఇప్పుడు మహానటి అంటే సావిత్రి గారు మేబీ వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ఉంటుంది, బట్ మా జనరేషన్కి అయితే కీర్తి సురేష్ గారే గుర్తొస్తారు సావిత్రి గారు అనగానే.